హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. సో అందరు చేస్తుంటారు డిఫరెంట్గా. నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా హీట్ అయినాక ఇందులోకి 1 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. మనం జీలకర్ర కన్నా సాజీర వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని, అలాగే ఆనియన్స్ని కూడా ఒక పెద్దది ఒకటి లేదంటే 2 వేసుకుంటే సరిపోతుంది. మనకు గ్రేవీ చిక్కగా రావాలనుకుంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. సో ఇవి మంచిగా మగ్గనివ్వాలి. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గినాక ఒకసారి కలియబెట్టుకోవాలి మొత్తంగా ఒకసారి. సో ఇప్పుడు దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు మొత్తంగా కలియబెట్టుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తంగా కలియబెట్టుకోవాలి. సో ఇది మొత్తం కలగలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు పోపు అంతటికి పట్టేలాగా ఈ చికెన్ని మొత్తంగా నెమ్మదిగా కలియబెట్టుకోవాలి. సో ఇలా మొత్తంగా అంతా కలగలిసేలాగా కలియబెట్టుకున్నాక మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. సో చూసారు కదా, ఇలాగా ఒక 30-40% మగ్గినాక ఇలా మూత తీసుకొని మొత్తంగా కలియబెట్టుకొని ఒకసారి ఇందులోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. రుచికి సరిపడా కారం, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు పెద్దవి వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే ధనియాల పౌడర్, సో ఇప్పుడు గరం మసాలా, సో ఇప్పుడైతే కొబ్బరి పొడి. సో చూసారు కదా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా మొత్తంగా కలియబెట్టుకోవాలి నెమ్మదిగా. ఇప్పుడు ఇవన్నీ మగ్గేలాగా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. సో ఇప్పుడు మూత తీసుకొని మనం గ్రేవీ కోసం సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో మనం గ్రేవీ ఎంత కావలిస్తే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మొత్తంగా కలియబెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాక కలియబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. సో చూసారు కదా, మనకు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.